మిషన్ అప్లికేషన్ పేజీలు అవ్వకూడదు. నేను రౌతులపూడి సచివాలయం వల్ల వాలంటీర్గా చేశానండి ఇప్పటి వరకును. ఇప్పుడు రిజైన్ చేస్తున్నాను, చాలా గర్వంగా చేస్తున్నాను రిజైన్. ఎందుకంటే ప్రజల్లోకి అసలు వెళ్ళడానికి మాకు అవ్వట్లేదు. పెన్షన్ కూడా ఇచ్చేటప్పుడు మమ్మల్ని ఇవ్వనివ్వలేదు ఈ నెల. ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. దానికి మేము మాకు అసలు ఏమీ బాగాలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి మా అమ్మ మీరు ఎప్పుడు ఇస్తారు, అమ్మ మీరు ఇంటికి తేరని మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పమండి? ఇప్పటి వరకు మేము మూటలు మోయడానికి సంచులు మోసేవాళ్ళని మా మీద నిందలేశారు. ఇప్పుడు మాకు 10,000 జీతాలు వేస్తామని పోస్టుల్లో చెప్తున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. మాకు గౌరవ వేతనం అని అన్నారు, ఇది కరెక్ట్. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రజల్లోకి వెళ్ళనివ్వట్లేదు. జగనన్న వస్తే మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్తాం. కాబట్టి మేము రిజైన్ చేసి మేము గర్వంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు న్యాయం చేయాలని, వాళ్ళకి కృషి చేయాలని, వాళ్ళకి అన్నీ మేము అందించాలనేసి మేము రిజైన్ చేస్తున్నాం. మళ్ళీ జగనన్న సీఎం వస్తే మేము ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళి వాళ్ళు ఇచ్చే పథకాలన్నీ కూడా మేము అందజేయగలం. అందుకని మేము రిజైన్ చేసి ఈ నెల కష్టపడి మేము జగనన్నని గెలిపించుకొని మళ్ళీ మేము యథావిధిగా జాయిన్ అయ్యి మేము ప్రజలకి మేము సేవ చేస్తాం.